ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి, ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఏమవుతుందంటే మనం చూస్తుంటాం చాలా ఇండ్లలో ఈస్ట్ ఫేసింగ్లో సరే చాలామంది ఈ నార్త్ ఈస్ట్లో ఈశాన్యంలో డోర్లు పెట్టిస్తారు. కొంతమందికి నార్త్ ఈస్ట్లో కుదరక కొంచెం ఇటు జరుపుతారనమాట, సౌత్ దిక్కు జరుపుతారు, మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ నుంచి కొంచెం అటు ఇటు జరుపుతారు. జరిపితే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, ఏదో టీ తాక్కుంటూ టిఫిన్ చేసుకుంటూ స్నాక్స్ తినుకుంటూ మాట్లాడుతూ ఉంటారు పేరెంట్స్తో కానీ, లేకుంటే ఫాదర్ సన్ కానివ్వండి, ఎవరైనా ఉండి ఒక్క సెకండ్లో క్వారల్ అయిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఫైట్ అవుతుంది. అంటే ఒక బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఒక పెట్రోలు ఒక నిప్పు ఉంటే ఎలా ఉంటుందో, ఎప్పుడైతే ఆ పెట్రోల్కి నిప్పు కనిపించగానే ఎట్లా భగ్గుమంటుందో అలా ఫైట్ అయిపోతుంది. ఏకదం క్వారల్ అనమాట. అంటే షార్ట్ టెంపర్మెంట్ అంటారు దానికి. ఆ షార్ట్ టెంపర్మెంట్లు ఎవరికైతే ఉన్నాయో ఈస్ట్ ఫేసింగ్లో డోర్లు ఉన్న వాళ్ళకు ఇది చూసుకోండి, చెక్ చేసుకోండి. అది కూడా మనం రెమెడీలో ట్రీట్ చేయొచ్చు. ఏదైతే చెప్తూ ఉంటారు చూడండి కొంతమంది, మా అబ్బాయి మా కొడుకు క్రాక్ అని చెప్తారు, ఉట్టిగానే రేజ్ అవుతాడు, ఉట్టిగానే గరం అవుతాడు అంటారు. అది ఎవరిది తప్పు కాదు. ఆ వాస్తువులో ఆ డోర్ కనుక అక్కడ ఉంటే 100% ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అది క్లోజ్ చేస్తే పోతుంది. ఇంకొక విషయం చెప్తా. ఈస్ట్ డోర్లో ఉన్నోళ్ళు చాలామందికి గుడ్ విల్ ఉండదు మార్కెట్లో. వాళ్ళకు అంటే వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా పనిచేస్తారు. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే బయట మన ముంగట బాగుంటారు, వెనక పోగానే ఆయన వేస్ట్ అని చెప్పేస్తారనమాట. ఆ వేస్ట్ అనేది కూడా ఈ ఈస్ట్ ఫేసింగ్ డోర్లో వస్తుంది. అది చాలా మీకు కనుక ఎవరికైనా ఇలాంటి అనుభవం ఉంటే కంపల్సరీ మీరు ట్రీట్ చేసుకోండి. అది కూడా వాస్తు దోషమే. చూడండి, అందరూ మంచోళ్ళే ఉంటారు, ఎవరు కూడా ఏది కూడా కావాలని ఏది చేసుకోరు. ఎవరైతే వాస్తులు ఇంట్లో ఉంటారో ఆ దోషాల వలన ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మంచి ఏ డైరెక్షన్ అయినా పర్లేదు, అన్ని డైరెక్షన్లు మంచియే. కరెక్ట్ జోన్లో కరెక్ట్ ఎంట్రీ పెట్టుకోండి, మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి.